కామెంట్స్ పై రాజకీయ రచ్చ సాగుతోంది. రేవంత్ రెడ్డి ఫాసిస్ట్ నిరంకుశ మనస్తత్వం బయటపడిందని కేటీఆర్ ఆరోపించారు. ఎమర్జెన్సీ మైండ్ సెట్ అంటూ బీజేపీ కౌంటర్ ఇచ్చింది. అటు రేవంత్ వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలోనూ చర్చ సాగుతోంది. అయితే సీఎం వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని తప్పుగా వాడుకుంటూ ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై హైడ్రా కఠినంగా వ్యవహరిస్తుందనే విషయాన్ని స్పష్టం చేయడమే సీఎం ఉద్దేశమని చెప్పారు. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, సీఎం వ్యాఖ్యల అసలు ఉద్దేశం ఆక్రమణదారులను హెచ్చరిక చేయడమే అయితే ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సో అంటే చూడాలి, బహుశా స్లిప్ ఆఫ్ టంగ్ ఏమో మరి కావాలని అన్నారేమో తెలీదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు బహుశా నెక్స్ట్ 3 సంవత్సరాలు కూడా ప్రతిపక్షాలు వాడుకుంటాయి. హిట్లర్ 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 అని చెప్పి వాడుకుంటాయి. అంటే ఇంతకంటే డిక్టేటర్షిప్ చేసిన ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు లేరా అంటే ఉన్నారు చాలా మంది. ఒక విధంగా చెప్పాలంటే ఇందిరాగాంధీని హిట్లర్ లాంటి వాళ్ళు అన్నారు, ఇప్పుడు నరేంద్ర మోడీని అంటున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావుని అన్నారు, చంద్రబాబుని అన్నారు డిక్టేటర్ అని చెప్పి, హిట్లర్ పోలికలు, నాజీ అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి కామెంట్ చేశారు. రాజశేఖర రెడ్డిని అన్నారు, కేసీఆర్ని అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తనకు తాను ఆదర్శం అని చెప్పారు. సో ఈ పోలిక అంటే ఆ సందర్భంగా మరి ఎందుకు చెప్పారో ఏందో తెలియదు, కానీ హైడ్రా అనేసరికి బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ దాని ఒక డిస్ట్రక్షన్కు సింబల్గా వాళ్ళు చూపిస్తున్నారు. సో ఇది పొలిటికల్గా ఎంత మేరకు డ్యామేజ్ చేస్తుంది అన్నదానికి మనం రాబోయే రోజుల్లో చూడాలి. శ్రీధర్ బాబు అయితే ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొన్ని వేగంగా నిర్ణయాలు తీసుకోవడం కోసం అది చెప్పారు, దాన్ని అనవసరంగా వక్రీకరిస్తున్నారు అన్నారు. ఒకసారి సీఎం ఏమన్నారు, ప్రతిపక్ష నేతలు ఏమన్నారు, శ్రీధర్ బాబు ఏమన్నారు ఒకసారి చూద్దాం. So I have given Hydra. Hydra, the word is Hitler's favorite word, Hydra. His core team called Hydra, who can assassin anyone. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. I have established a organization with a senior IPS officer. I have given 3,000 retired army people and others. Today, anyone, you ask anyone who can dare to encourage any water body in my state or in my Hyderabad. ముఖ్యమంత్రి గారు నేను హిట్లర్ అని చెప్పుకుంటున్నాడు. మీరు హిట్లరే, కానీ హిట్లర్ కన్నా ఎక్కువ మీరు తాలిబాన్. ఎందుకంటే తాలిబాన్లు కూడా కేవలం ఆడపిల్లల చదువు మీద రిస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళు చదువుకోకుండా చేసారు. ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి అయితే విద్యాశాఖ ఏదో వెలుగుతుంది అని చెప్పి అందరు భావించారు, కానీ అడుగడుగున అబద్ధాలు. నాజీ హిట్లర్ వేరు, జనబాహుల్యంలో మన హిట్లర్ అని పిలిచేవారు వేరు. ఏదైనా పని చేపడితే ఆ పని అయిపోయే వరకు పట్టుదలతో సాధించేవాడి పేరు హిట్లర్ అని నానుడి ఉంది. మా సీఎం గారి ఉద్దేశం కూడా ఆ ఉద్దేశ భాగంలో ఒక డెసెసివ్నెస్ తోని, ఒక సంకల్పనతోని, అడ్మినిస్ట్రేటివ్ ఫిలాసఫీని, అడ్మినిస్ట్రేటివ్ డెప్త్ తో, ఒక అడ్మినిస్ట్రేటివ్ మెచ్యూరిటీతో, ఆర్గనైజేషనల్ స్కిల్స్ అనుకున్న లక్ష్యాన్ని, ఉన్న ఆర్గనైజేషన్ లక్ష్యంతో ఒక ఐరన్ డిసిప్లిన్ తో పోవాలని ఆ నానుడికి అనుగుణంగా వారు హిట్లర్ అని మాట్లాడితే దాని సో శ్రీధర్ బాబు హిట్లర్, చిరంజీవి పేరుతో సినిమా ఉంది, దానిలో హిట్లర్ హిట్లర్ అని పిలుస్తారు. అంటే బహుశా అట్లా చెప్పారేమో. బట్ రామ్మోహన్ రెడ్డి గారు, నాకైతే అనిపించింది బహుశా 3 సంవత్సరాలు ప్రతిపక్షాలు ఈ కామెంట్ మీద వెంటాడితే చూడండి, హైడ్రా హిట్లర్. ఇంకా వేరే ఏ సందర్భంలో అన్నా కరెక్ట్ గానే హైడ్రాకు హిట్లర్ ఆదర్శం అని చెప్పేసరికి వాళ్ళకు ఒక చేతికి ఆయుధాన్ని ఇచ్చారనిపిస్తుంది నాకు రేవంత్ రెడ్డి. ఆయుధమా కాదు గుడ్డ, ఎందుకు వెంటాడతారు సార్? దేని గురించి వెంటాడతారు ఒకసారి ప్రతిపక్షాలు. కేసీఆర్ హిట్లరే, అప్పుడు పైరవి చేసే వాళ్ళ పాలిట హిట్లరే. ఐ వాంటెడ్ టు బి హిట్లర్, ఐ డోంట్ ఫీల్ షై. ప్రభుత్వ డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఉద్యోగం చేస్తే వాళ్ళకి హిట్లర్ కాదు. హిట్లర్ ముందే చెప్పారు, బ్రేక్ ముందే కేసీఆర్ కూడా పట్టుకున్నారు ఆల్రెడీ. రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ సోషల్ మీడియా కేసీఆర్ పట్టుకున్నారు. కేసీఆర్ ఇప్పుడు మేమన్నా హిట్లర్ కి ఒక ఇష్టమైన అంటే ఇప్పుడు కేసీఆర్ అన్న సెన్స్ ఏంటంటే వాళ్ళ క్వశ్చన్, మీరు హిట్లర్ లాంటి వాళ్ళంటే హిట్లరే హిట్లరే అని చెప్పారు, అడక్క ముందే హిట్లర్ ఇక్కడ చెప్పేశారు అని కదా. ఏది అడిగితే ఇంకా నేనే హిట్లర్ అని అన్నాడు. ఇంకా హిట్లర్ కాదు, హిట్లర్ తాతల సొంటోని నేను ఇంకా అని చెప్పని అన్నాడు. ఇక మరి దాన్ని ఏమంటారు? ఇంక ఇక్కడనన్నా ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ అనేటటువంటి అన్కాంప్రమైజ్డ్ గా ఉంటది అనేటటువంటి దాంతో ఎవరి పక్షాన అంటే ఒక మొండి
నీ అంత అని ఎంతసేపు నెగిటివ్గా చూసేటటువంటి కోణం ఎవరు నెగిటివ్గా చూసేటటువంటిది అంటే హైడ్రా అని కబ్జాదారులు ఎవరైతే ఉంటారో కబ్జా కోర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోరలు బీకేటటువంటి ఒక వ్యవస్థను మేము నిర్మించడం అనేటటువంటిది ఈరోజు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అదే కబ్జాలు ఈరోజు మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చెరువుని ఎంకరేజ్ చేసినటువంటి మొదలు పెట్టినటువంటి ఒక ఇష్యూ చెప్పండి నాకు ఈ రాష్ట్రంలో. సార్ ఇట్స్ ఆల్ అబౌట్ ఏ కామన్ సెన్స్ థింగ్. ఇప్పుడు చెరువులు అనేటటువంటివి బతుకున్నప్పుడు మాత్రమే మన భవిష్యత్తు బతుకుంటుంది అనేటటువంటి చిన్న పిల్లని అడిగినా చెప్తారు చెట్లు బాగుంటేనే మనం బాగుంటాము, చెట్లతోటే మనం ఆక్సిజన్ వస్తేనే పీలుస్తేనే మనం బతుకుతాము. ఈ రెండు ఒకదాన్ని ఒకటి మనం జీవనాధారమై బతికేటటువంటి వ్యవహారాలు. చెరువులైనా లేకపోతే కుంటలైనా లేకపోతే నీటి వనరులు ఏవైనా కూడా ప్రకృతినైనా అన్నిటిని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత భవిష్యత్ తరాలకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన నెత్తి మీద ఉంది. గతంలో వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కబ్జాలు చేసుకుంటూ పోయినరు, తాత ముత్తాతల ఆస్తులకి ఫీల్ అయిపోయినరు. అసలు చెరువులు అనేటటువంటి అన్యాక్రాంతం అయిపోవడం కాదు, రూపుమాపులు మార్చేసేసి పెద్ద పెద్ద ఆకాశ హార్యాలు కట్టి ఇదే ప్రగతి అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. కట్టుకునేటటువంటి ప్రగతి ఇంకొకడ కూడా కట్టుకోవచ్చు, కానీ చెరువులే అడ్డం వచ్చినాయా? చెరువులను ఎందుకు కబ్జా చేయాలి? దాంతో రిపర్కషన్స్ మనకి ఏమేమి ఉండే? హైడ్రాకు హిట్లర్ ఆదర్శం అని ఎందుకు చెప్పడం? అంటే కబ్జాదారులు ఎవరైతే సార్ ఎంక్రోచర్స్ అయినా ఎవరైనా ఒక గుండెల దడబుట్టేటట్టుగా భయం వెన్నుల దడబుట్టేటట్టుగా భయపడేటటువంటి విధంగా హైడ్రా వ్యవహరిస్తుంది అనేటటువంటి కోణంలో ఒక సింబాలిక్ చూపించేటటువంటి ప్రయత్నం చెప్పినామే తప్ప అదేదో కేసీఆర్ గారి లెక్క మేమే హిట్లర్ అని చెప్పింది ఏం కాదు ఇడ. లేకపోతే ఒక నిర్ణయం ఇడ మనం తీసుకున్న తర్వాత సార్ ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. సబర్మతి రివర్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కూడా మనం మాట్లాడుకుందాం. ఎన్ని ఫ్యామిలీస్ ని ఆడికించి డిస్ప్లేస్ చేసిరండి? 12,000 కుటుంబాలని చేసిండ్రు. మరి దాని హిట్లర్ తాత ముత్తాతలు అని అందామా? డిస్ప్లే చేసినటువంటి ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్లు ఏమని మాట్లాడుతున్నాయి, కొంతమంది పేదోళ్ళను కూడా తీసేసిండ్రు అని. నువ్వు సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకున్నప్పుడు 12,000 కుటుంబాలను వాడికించి తీసేసి ఇంకొకడ రీలొకేట్ చేస్తున్నప్పుడు ఈడ కూడా ఎవరైనా పేదవాళ్ళని అడ్డం పెట్టుకొని కబ్జాదారులు ఎవరైతే ఉంటే ఆ పేదవాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా మనము పక్కా ఇల్లులు కట్టిస్తున్నాం. మూసి మురుకు కూపంలో మీరు బతకాల్సినటువంటి అవసరం లేదు. పక్కా ఇల్లు మంచిగా బతకండి, పిల్లలకు చదువులు చెప్పుకోండి, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు ఇస్తున్నాము, వాళ్ళకి కావాల్సినటువంటి వనరులు కల్పిస్తా ఉన్నాం. అమ్మ నాయనలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కొలువు అంటే చిన్నపాటిగా వాళ్ళంతా వాళ్ళు బతకనీకి మనం ఆర్థిక సహాయం కూడా మనం చేస్తా ఉన్నాం. ఇవన్నీ అయితే జరుగుతున్నటువంటి వ్యవహారమే కదా. ఇంకో పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం. విన్నారా మీరు? హిందూ హడిల్ చూసారా? మొత్తం అన్న కాంటెక్స్ట్ వక్రీకరించారు అంటుంది కాంగ్రెస్ పార్టీ. సార్ ఒక విషయం చెప్పన్న, కాంటెక్స్ట్ అని కాదు సార్, ఆ పదమే ఇట్ ఈస్ ఎనాథిమా టు మోడర్న్ డెమోక్రటిక్ రూల్ అండి. అలన్ బులాక్ అనే అతను హిట్లర్ యొక్క జీవిత చరిత్ర రాసినాడు. రేవంత్ రెడ్డి నా పుస్తకాలు కొన్ని చదువుమనాలి. అసలు యాక్చువల్లీ ఈ అజ్ఞాని మాట్లాడే మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయి. అతనే ఎవరైతే ది వన్ హూ హెస్ రిటర్న్ the biography of Hitler, he himself said that he is the embodiment of absolute power used for destructive purposes అని చెప్పినాడు. ప్రపంచ నాగరికతకు హిట్లర్ అనేవాడు ఒక యాంటానిమ్, అంటే వ్యతిరేక పదము. ఇప్పుడు ఎప్పుడు కూడా డెమోక్రసీస్ అంటే ఒక విషయం చెప్పాలి. నా చాలా మంది పాత మిత్రులతో ఢిల్లీలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటే రాహుల్ గాంధీ గారు చాలా సార్లు రేవంత్ రెడ్డి మాట్లాడే భాష, రేవంత్ రెడ్డి రెఫరెన్స్ చేస్తున్న విధానము, కొన్ని విషయాలలో ఆయన తీసుకున్న నిర్ణయాలను చూసి హీ ఫీల్స్ అషేమ్డ్ తెలుసా. ఇప్పుడు ఎవరు చెప్పిందంటే సార్ ఇప్పుడు వినండి నా మాట. ఈ విషయాలు అక్కడ ఢిల్లీలో ఆయన చూసినప్పుడు చాలా బాధపడతాడట. అంటే ఆయన అనుకుంటాడట ఒక్కొక్కసారి ఏంటిది ఇట్లా మాట్లాడతాడా ఏందా అని. సార్ ఇప్పుడు హిట్లర్ లాగా ప్రవర్తించిన వాడు కూడా నేను హిట్లర్ ను కాదు అని చెప్పుకునే సందర్భం సార్. ఒక సెకండ్ వరల్డ్ వార్, ది హాలోకాస్ట్, ది హ్యూమన్ ఇది ఆల్బర్ట్ ఐన్స్టైన్ లాంటి వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులే నాజీలను చూసి భయపడి జర్మనీని వదిలెట్టిపోయినాడు. అంటే చరిత్ర చదువుకున్నాడా చదువుకోలేదా, ఆ పరిజ్ఞానం ఉందా లేదా, నేను ఫలానా ఉద్దేశంతో అన్నా అని చెప్పడం ఒక కరెక్ట్ విధానం కాదు సార్. అది ఎప్పుడు కూడా అన్నారు. ఈవెన్ ది వర్స్ట్ డెమోక్రాట్స్ ఇన్ ద కంట్రీ, ఇన్ ది వరల్డ్, దే సెడ్ దట్ వీఆర్ నాట్ హిట్లర్స్, వీఆర్ నాట్ లైక్ దట్ అంటారు. ఐఎమ్ నాట్ ఏ హిట్లర్ అంటాడు. ఐ విల్ డూ ఇట్ ఫ్రమ్ ఏ రైట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు. కానీ నాకు హిట్లర్ ఆదర్శం అని చెప్పే ఈ అజ్ఞానాన్ని మొట్టమొదటిసారి అంటే మళ్ళా మనకి కొంచెం మాటలు సరిగ్గా రానియండి. శరతన మీరంటే నాకు చాలా గౌరవం. ఇప్పటికి 2 సార్లు మాట్లాడారు అజ్ఞాని అజ్ఞానాన్ని. మీరేం తోపు కాదు,
కూర్చొని అడ్వకేట్ అయినంత మాత్రం మీరేం తోపు కాదు. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అజ్ఞానాన్ని 2 సార్లు మాట్లాడుతున్నావు. నీకు ఆయన మాట్లాడినటువంటి ఉద్దేశం అర్థం కాని అజ్ఞాని నువ్వు ఉన్నావు. లైవ్ లైన్ నచ్చినట్టు మాట్లాడకు దయచేసి. భాష సరిగ్గా రానియండి, భాష సరిగ్గా రానియండి దయచేసి. మనం డిప్లొమాటిక్ గా మాట్లాడుకుందాం. ఆయన అజ్ఞానం అంటారు, నీకెంత తెలివితేటలు ఉన్నాయి? కామన్ గా చెప్పింది అర్థం కాలేదు నీకు? అసలు అజ్ఞాని నువ్వు. సార్ హిస్టారియన్స్ హౌ వ్యూ ఏం హిస్టారియన్స్? ఎంక్రోచర్స్ పాలిట ఒక పీడకల లెక్క ఉంటది నా హైడ్రా అని చెప్పిండు. అర్థం కాని అజ్ఞాని నువ్వు. ఎంక్రోచర్స్ పాలిట ఎవరైతే ఎంక్రోచర్స్ ఉంటారో, ఎవరైతే ల్యాండ్ గ్రాబర్స్ ఉంటారో, ఎవరైతే చెరువుల్ని కబ్జా చేస్తారో వాళ్ళ పాలిట హైడ్రా అనేటటువంటి ఒక పీడకల అని చెప్పిండు. ఒక్క నిమిషం విను ప్లీజ్, ఒక్క నిమిషం విను. నీకు నాకు డిస్కషన్ కాదు. నీకు నచ్చిన ఒక హిస్టారియన్ పోని రామచంద్ర గుహ ఉన్నాడు కదా, మొన్న మీ రాహుల్ గాంధీ గురించి మాట్లాడినాడు. ఒక హిస్టారియన్ తోని ఒక హిస్టారియన్ తీసుకుంటేనే మన మెదడు పని చేస్తుందా, లేకపోతే పని చేయదా? మీ ఎవరినన్నా ఒక్కడిని కాదన్నా, నీకు హిస్టారియన్ తీసుకుంటేనే మెదడు పని చేస్తుందేమో. సామాన్యులకి ఆయన మాట్లాడింది సామాన్యంగానే వింటారు, అందరికి అర్థమైంది. నేనే హిట్లర్ నేను అన్నాడా? మాట్లాడుతున్నావయ్యా, నాకు అర్థం కాదు. లేచారా మీరు రాంగ్ వర్డ్ యూజ్ చేసిండ్రు. అసలు ఇందిరాగాంధీ తనను హిట్లర్ అంటే ఒప్పుకోలేదు. ఎవరు ఒప్పుకోలేదు? అరే ఆయన హిట్లర్ అని అనుకుంది కాదు. ఎవరైతే ల్యాండ్ గ్రాబర్స్ ఉంటారో, ఎంక్రోచర్స్ ఉంటారో, చెరువులను కబ్జాలు చేస్తుండ్రో వాళ్ళ పాలిట హైడ్రా అనేటటువంటిది ఒక పీడకల. అంటే హిట్లర్ ని ఒక భయంకరంగా ఎట్లయితే చూస్తారో, ఆ దుష్టులు ఎవరైతే గ్రాబర్స్ ఎవరైతే హైడ్రా ఎట్లా చూస్తారు అనే ఉద్దేశంతో మాట్లాడిండు. అర్థం చేసుకొని అజ్ఞానంలో బతుకుంటా మాట్లాడితే ఎట్లా? ముఖ్యమంత్రి గారిని పట్టుకొని భాష సరిగ్గా రావాలా? నువ్వు చదువుకున్న ఒక హిస్టరీ పుస్తకంలో హిస్టరీ చదువుకుంటేనే నీకు తెలుస్తుంది. ఒక్క నిమిషం శరత్ గారు, సామారామోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం బ్రేక్ తీసుకోండి, ఎందుకంటే మీరు హాట్ గా ఉన్నారు. ఒక్క నిమిషం కోరెడ్డి కిషోర్ గారికి అవకాశం ఇద్దాం. He is making a mockery of the modern democracy. కిషోర్ గారు చెప్పండి. ఎస్, మళ్ళీ ఇస్తాను అవకాశం శరత్ గారు, ఎందుకంటే మీరు హాట్ గా ఉన్నారు. దాన్ని చల్లార్చేందుకు కిషోర్ గారు. అసలు ఏందండి ఒక్క నిమిషం సార్, శరత్ గారు ఒక్క నిమిషం మనిషి జస్ట్ 1 minute. కిషోర్ గారు చెప్పండి సార్. ఇప్పుడు హిట్లర్ 60 లక్షల యూదులను చంపాడు, జ్యూస్ 60 లక్షల మందిని. ఎందుకంటే ప్యూరిఫికేషన్, అది రేషియల్ ప్యూరిఫికేషన్ అన్నాడు. ఆరియన్స్ మేము, మిగిలిన వాళ్ళు ఎవరు ఉండకూడదు. అండ్ జ్యూస్ రేసు వేరు, డిఫరెంట్, వాళ్ళ బిలీఫ్స్ వేరు, వాళ్ళ జాతి వేరు, కాబట్టి ఏ ఒక్కడు ఉండకూడదు జర్మనీలో అన్నాడు. రైట్, 60 లక్షల మందిని చంపాడు. ఈరోజు ఎన్నో దేశాల్లో సార్ హిట్లర్ పేరెత్తితే మీకు మీద కేసులు అవుతాయి, ఇంక్లూడింగ్ ఇన్ జర్మనీ. హిట్లర్ని ఎవరైనా ప్రైజ్ చేశారంటే నెక్స్ట్ డే జైల్లో ఉంటారు, జర్మనీతో సహా. అట్లాంటి చట్టాలు ఎన్నో దేశాల్లో ఉన్నాయి యూరోప్ లో. అది పరిస్థితి. హిట్లర్ ఎందుకనంటే అసలు ఒక నరరూప రాక్షసుడు. ఇక మనము 60 లక్షల మందిని ఎట్లా చంపాడు అనుకుంటున్నారు? గ్యాస్ ఛాంబర్లలో 100 మందిని లోపల, చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు, వాళ్ళని ముందు ఆ చలిలో పని చేపించి ఇంతే సన్నగా అయిపోయి పీనుగల్లాగా తయారైన తర్వాత మొత్తం అందరినీ ఒక రూమ్ లో పడేసి పాయిజన్ గ్యాస్ లో వదిలిపెట్టి చంపి పడేసేవాళ్ళు. 100 మందిని తీసుకెళ్లి ఆ శవాలను తీసుకెళ్లి ఆ ఓపెన్ ఇది అనమాట, అంటే పెద్ద ఇది ఉంటుంది చూసారా, 1000 మందిని ఒకటే దగ్గర. డిక్టేటర్ అంటే హిట్లర్. ఎంతో మంది డిక్టేటర్లు ఉన్నారు సార్, డిక్టేటర్లు ఎంతో మంది ఉన్నారు. ఒక్క నిమిషం, ఎంతో మంది అంటే వాళ్ళు ఇప్పుడు నరేంద్ర మోడీ అంటారు. డిక్టేటర్లు ఎంతో మంది ఉన్నారు ప్రపంచంలో. ఈ రోజు కూడా నరేంద్ర మోడీ, ఈ రోజు కూడా డిక్టేటర్లే. షీ జిన్పింగ్ ఉన్నాడు, డిక్టేటర్. అట్లా కాదు భరత్ గారు, ఒకసారి మీరు అన్నిటికీ క్రాస్ చెక్ చేస్తారు. ఒకవేళ వేరే దేశాలలో హిట్లర్ పేరెత్తుతూనే ఆ తప్పు అనేటట్టు మనం కూడా యాక్సెప్ట్ చేద్దాం కదా. మరి అట్లాంటప్పుడు గుజరాత్ చీఫ్ మినిస్టర్ లెక్క ఉన్నప్పుడు, ఒక్క నిమిషం కిషోర్ గారు, గుజరాత్ చీఫ్ మినిస్టర్ లెక్క నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు 2004లో కైండ్లీ క్రాస్ చెక్ దాట్ 9వ తరగతి పాఠ్య పుస్తకంలో హిట్లర్ ది సుప్రీమో అని హిట్లర్ ని పొగుడుకుంటూ ఒక పాఠ్యాన్ని పెట్టినటువంటి, మరి ఆయన జైల్లో పెట్టాలి కదా. ఇలా ప్రధానమంత్రి రిలైజ్ ఆయన జైలు ఎందుకు పెట్టలేదు? కిషోర్ రెడ్డి గారు, మీరు బీజేపీ ప్రభుత్వంలో హిట్లర్ ద సుప్రీమో అని చెప్పి లెసనే పెట్టారు సోషల్ స్టడీస్ లో 9వ తరగతి పాఠ్య పుస్తకంలో. అండ్ ఇంటర్నల్ అచీవ్మెంట్స్ ఆఫ్ నాసిజం పెట్టింది ఆల్రెడీ 2004. కైండ్లీ క్రాస్ చెక్ ఇట్. మరి ప్రధానమంత్రి మోడీ గారికి పెట్టు శిక్ష. ఉండొచ్చు,
సీఎం ఉండొచ్చు, కానీ నేను హిట్లర్ ని ఇంకొక విషయము ముఖ్యమంత్రి గారు మీరేమన్నారు అంటే నోరు జారేమన్నా స్లిప్ ఆఫ్ ది టంగ్ అనే ఫ్రేజ్ యూజ్ చేశారు సార్. ఇప్పుడు హిట్లర్ అని అన్నప్పుడు స్లిప్ ఆఫ్ ది టంగ్ ఏమో అని అనుకోవచ్చు, దానికి ఇంకో 2 సెంటెన్స్లు వాడారు. హైడ్రా అనేది అసాసినేషన్స్ కి ఎవరిని పడితే వాడిని చంపేస్తుంది అంటే ఇక ఎటువంటి డెమోక్రటిక్ అవన్నీ లేవు. ఇంతకుముందు శరత్ గారు అదే చెప్పారు, డెమోక్రసీకి యాంటీ అంటే ఇక మిగిలిన వాళ్ళందరూ వెస్ట్ లో అయితే సైతాన్ అంటే డెమోక్రసీకి ఆపోజిట్ సార్. అంటే ఇక చట్టము న్యాయము ఏమీ లేవు, వాడికి ఇష్టం లేని పెట్టారంటే హైడ్రా భూ కబ్జాదారుల పాలిటే హిట్లర్, భూ కబ్జాదారుల సలకం చెరువు గురించి మాట్లాడుతున్నామా, దుర్గమ్మ చెరువు గురించి మాట్లాడుతున్నామా, అన్ని చెరువుల గురించి మాట్లాడుతున్నాం. కిషోర్ రెడ్డి గారు భూ కబ్జాదారుల గడ్డ రైలు పడగలుగుతున్నాయట రేవంత్ రెడ్డి గారిని చూసి. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను, మీరు సబర్మతి అన్నారు కాదు, సబర్మతిలో హిట్లర్ ద సుప్రీమో లెసన్ నువ్వు పెట్టినవా లేదని గుజరాత్ లో చెప్పు. ఫస్ట్ ఎక్విజిషన్ అంతా అవుతుంది 9th క్లాస్ లో టోటల్ అరే ఇప్పుడు చెప్పు సార్, శిక్ష పడాలని కూడా నేను చెప్పినా కదా. నరేంద్ర మోడీ గారికి పెట్టు శిక్ష, ఆయనే ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి 2004. హిట్లర్ హీరో అని పొగిడేటోళ్ళు చరిత్ర మొత్తం అలా తీసుకొని చదివేటోళ్ళు. ఇది నేను హైడ్రా ఒక్కటే దాని గురించే మాట్లాడారేమో అనుకున్నాను, కాదు. యుద్ధాన్ని మించిన విధ్వంసం నాకు ఒకటే అనిపించింది. మీరు ఈ రోజు కూడా ఇప్పుడు కాన్స్టిట్యూషన్ తీసి చూడండి, ఎవరైనా కానీ ఇప్పుడు హిట్లర్ ఐడియల్ అంటున్నారు, ఎవరిని పడితే వాడిని ఇష్టం వచ్చినట్టు చంపొచ్చు అంటున్నాడు. నేను యుద్ధం కన్నా ఎక్కువ విధ్వంసం క్రియేట్ చేశానంటే నేను నిజంగానే నాకు సార్. నేను కాన్స్టిట్యూషన్ చదువుకున్నాను సివిల్ సర్వీసెస్ కి. నేను ఒకటి అందులో దేర్ ఆర్ ఓన్లీ నువ్వు ఎలక్ట్ కావాలంటే ఏ లోక్సభ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఇంత వయసు ఉండాలి, భారత పౌరుడు ఉండాలి, అండ్ బ్యాంక్రప్ట్ అయి ఉండకూడదు, అండ్ సౌండ్ మైండ్ తో ఉండాలి. నిజంగా ఒక ఎన్నికైన ముఖ్యమంత్రి రాష్ట్ర ఇది హిట్లర్ నా ఐడియలు, హైడ్రా అనేది ఒక ఆర్గనైజేషన్, ఎవరిని పడితే వాడిని ఇష్టం వచ్చినట్టు చంపేసేదే నాకు ఇన్స్పిరేషను, అండ్ యుద్ధం కన్నా ఎక్కువ విధ్వంసం క్రియేట్. ఈ మాటలు చూస్తుంటే అసలు ఈజీ సేన్ నిజంగానే అసలు కోర్టులో కేసు కింద అసలు బర్తరఫ్ చేయండి అని చెప్పి శ్రీధర్ గారు ఇప్పుడు నేను హిట్లర్ అది ఆ 3 దాని తర్వాత కేసీఆర్ ది వినిపించారు సామరామోహన్ రెడ్డి గారు. నాకు మళ్ళీ కేసీఆర్ మళ్ళా వినిపించేది రెడీ అవుతున్నారు. కేసీఆర్ అవును నేను హిట్లరే అన్నది వాళ్ళు ఒకటే కాదు, ప్రతి కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతి హ్యాండిల్లో ఇదే వినిపిస్తుంది. ప్రభుత్వ డబ్బులు ఇష్టం వచ్చినట్టు విజయం శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. ఏమంటుందంటే జనరల్ గా అదో సినిమా ఉంది చిరంజీవి గారిది, ఉంటుంది. ఏం సినిమా అది రామ్మోహన్? ఏది హిట్లర్ చిరంజీవిది, ఆ చెల్లెళ్ళని కాపాడుకునేది కాదు సినిమా పేరు. చెల్లెళ్ళకు లవర్స్ వచ్చి హిట్లర్ అనుకుంటూ పోతారు, అదే కదా ప్రేమించేవాళ్ళు. మధ్యలో బ్రహ్మానందం గారు ఇంకెవరో వస్తారు నాకు తెలిసి, వచ్చి అడుగుపో వీళ్ళు సుధాకర్ వీళ్ళు చెప్పి పంపిస్తారు, ఆయన నువ్వు పోయి హిట్లర్ మాధవరావు ఎవరు అడుగుపో అని చెప్తారు. అది చెప్తే ఆయన కొట్ల ఆయన కోపం వస్తుంది చిరంజీవి గారికి. ఏమంటున్నాడంటే సరే మనము ఊకే ఈ చర్చలో ముఖ్యమంత్రి గారిని అజ్ఞానంత మాత్రాన్నో లేకపోతే మనం తిట్టుకున్నంత మాత్రాన్నో వేరే లాజికల్ కంక్లూజన్ తీసుకోలేమో కానీ నా అభిప్రాయం అయితే సరే జనరల్ గా మన దగ్గర ఏం జనరల్ కామన్ సెన్స్ అంటే జనరల్ గా మనం ఆయన ఇట్లా తిరిగి ఉంటాడా గట్టిగా ఉంటాడని చెప్పడం అనేది ఒక భావనగా వస్తుంది. అయితే సందర్భంలో వాడిన నిన్న ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నేను చూసిన అయితే కేసీఆర్ గారు మాడారు కాబట్టి నేను సమర్థిస్తాను, లేకపోతే రేవంత్ రెడ్డి గారు మాడారు కాబట్టి వ్యతిరేకిస్తాను అనే పద్ధతిలో కాకుండా నేను చెప్పేది ఏంటంటే కాంటెక్స్ట్ టు ది సబ్జెక్ట్, ఏ కాంటెక్స్ట్ లో మాడాలనే విషయం మాట్లాడినప్పుడు జనరల్ గా హలో ఆమె ఆడిబుల్ చెప్పండి. ఏ కాంటెక్స్ట్ లో అంటే ఒక మీడియాలో ఎన్రామ్ లాంటి ఒక ప్రముఖ సంపాదకుడు ఆఫ్ ది సెలబ్రేటెడ్ ఎడిటర్ ఆయన దాంట్లో దేశం మొత్తం చూస్తుంటే మాట్లాడినప్పుడు ఒక ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ గా బహుశా ఈ హిట్లర్ యొక్క అనాలజీ తీసుకోకపోతే బాగుండేదేమో. నెంబర్ 1 నేను కూడా మార్నింగ్ ఆ విషయానికి సంబంధించి ఒక బయటపడి ఇచ్చాను. బేసికల్లీ కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ఇటువంటి కంపారిజన్స్ తీసుకోకపోతేనే మంచిది. మునిగిపోయి అర్జెంట్ కానీ నేను చెప్పేది అంటే అదేదో మనం కాస్త హైప్ చేయడానికి మనకు వస్తుంది, కానీ అల్టిమేట్లీ తీసుకోకపోతే మంచిది. ఏదో కాస్త విషయాన్ని మరింత బ్రైట్ గా చెప్పే ప్రయత్నం చేసి ఉండి మాటలు సరిగ్గా చూస్ చేసుకుని ఉండకపోతే
ముఖ్యమంత్రి గారు దాన్ని క్లారిఫై చేసి విత్డ్రా చేసుకుంటే తప్పేం లేదు, అది పెద్ద విషయం కాదు. ఒకటి. రెండోది ఏంటంటే ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ కాంక్లేవ్లు అందరు పెడుతున్నారు కదా, ప్రతి ఛానల్ ప్రతి వాళ్ళు కాంక్లేవ్ పెట్టినప్పుడు చాలా మంది చూస్తున్నారు నేషనల్ లెవెల్స్ ఆల్సో లీడర్స్ ఆఫ్ డిఫరెంట్ స్టాండర్డ్స్ ఒక మాట అనేసేయటము. దానివల్ల ఏమైంది ఇప్పుడు చూడండి, వీటి నుంచి మొదలుపెట్టి చాలా చర్చలు వీటి మీద జరుగుతూ ఉంటాయి. ఇట్ విల్ బికమ్ అ హెడ్ లైన్. అది హెడ్ లైన్ పెట్టిన తర్వాత ఏంటంటే దానికి సంబంధించి ప్రజలు ఇమ్మీడియట్ గా నష్టపరిచేది ఏమీ ఉండదు. రేపు పొద్దున్నే ఓట్లు వేస్తే మీకు 10 లక్షల ఓట్లు తగ్గుతాయని తెలియదు. కానీ సోషల్ మీడియా ప్రభావంలో ఒక వ్యక్తి యొక్క ఫేస్ పరిచయం కావడానికి కానీ, ఆయన అగ్రెసివ్ అని చెప్పుకోవడానికి కానీ, లేకపోతే ఒక చర్చ జరగడం కోసము ఇట్లాంటివి పనికొస్తున్నాయి. ఇది ఒక అన్ఫార్చునేట్ అన్వాంటెడ్ ట్రెండ్ ఇన్ ది సోషల్ మీడియా. దానికోసం పెద్ద పెద్ద నాయకులు మాట్లాడడం అనేది కామన్ అయిపోతా ఉంది. ఎవరైనా ఒక రేపు గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు చాలా ప్రివిలెస్ కామెంట్స్ చేయడము, ఇర్రెస్పాన్సిబుల్ గా చేయడము, ముఖ్యమంత్రి స్థాయిలో బళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తే ఠీకే నహేతో నిహే అంటే చాలా అప్రజాస్వామికంగా బాధ్యతంగా మాట్లాడడం అనేది చాలా చోట్ల జరుగుతా ఉంది. ఇది కొంతమంది సోకాల్డ్ స్ట్రాటజిస్టులు ఎవరైతే వీళ్ళకు ఉన్నారో మీడియా స్ట్రాటజిస్టులు, హౌ టు సెన్సేషనలైజ్. మీరు వెళ్ళారు మీడియా కంప్లైంట్కి వెళ్ళారండి, మీరే కాకుండా 4-5 మాడారు. మేబీ చీఫ్ మినిస్టర్, మేబీ యునో సెంట్రల్ మినిస్టర్ మీరు మాడారు. హౌ డు యూ గెట్ డిఫరెన్షియేట్ యువర్ సెల్ఫ్? మీరు ఎట్లా సెన్సేషనల్ అవుతారు? అది ఈ పనికిమాల స్ట్రాటజిస్టులు కొంతమంది ఇచ్చేటటువంటి ఆలోచనలో చెప్తున్నటువంటి పనికిమాల విషయాలు. మీరు అది స్లిప్ ఆఫ్ టంగ్ అని అనుకోవట్లేదా? ఇంటెన్షన్ చెప్పానంటున్నా. అంటే ఒకటి 2 ఉన్నాయి ఇక్కడ. అదొకటి బలంగా నమ్ముతున్నాను. సమ్ మీడియా స్ట్రాటజిస్ట్ వుడ్ హావ్ టోల్డ్ హిమ్ దట్ టేక్ దిస్ అనాలజీ సో దట్ యు విల్ ఆటోమేటికల్లీ సెన్సేషనలైజ్ ఇష్యూ బర్స్ట్ అవుతుందని ఒకటి లాస్ట్ అవుతుంది. రెండోది భావము మన దగ్గర నేను ఇంతకుముందు సినిమాలో చెప్పినట్టు వచ్చే భావం లాగా హిట్లర్ అంటే జర గట్టిగా పనిచేస్తున్నా, హైడ్రా ఆ స్థాయిలో పనిచేస్తుంది చెప్పుకోవడం కోసం ఆయన చెప్పినటువంటి ప్రయత్నం అయ్యొచ్చు. ఏదైనా కానీ ఐ స్టాండ్ మై ఏమంటే ఇప్పుడు ఒకటి ఫైనల్లీ కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ లో ఉండే వాళ్ళు ఇటువంటి రిఫరెన్సెస్ తీసుకోకపోతేనే మంచిది, అనవసరంగా ఇటువంటి వివాదాలు రావు. రెండోది ఏంటంటే ఏ పార్టీ అయినా ఇప్పుడు శరద్ గారు లాంటి విశ్లేషకులు కానీ ఇంకోటి విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ దేర్ పొజిషన్స్ అండ్ సీనియారిటీ, మనము రాజ్యాంగబద్ధంగా ఎలక్ట్ అయినటువంటి పొజిషన్లు ఉన్న వాళ్ళను కాస్త సమాజము చెడ్డగా అనుకునే పద్ధతిలో మాడకపోతే మంచిదేమో. అజ్ఞానులని ఇంకోటని మరొకటని వాళ్ళు అంటలేరా అని చెప్పి మాడుతున్నారు. వాళ్ళకు ప్రెస్ మీట్ లో ఎక్కడో ఒకవేళ స్లిప్ ఆఫ్ టంగ్ అయితే ఐ థింక్ ప్రభుత్వాలను నడుపుతున్నటువంటి నాయకులను ఒక వర్డ్సి రెండింటికి మనం తీసుకోకపోతే మంచిది. అది రేవంత్ రెడ్డి గారా, ఇవాళ అంతకుముందు కేసీఆర్ గారా, పక్కన నరేంద్ర మోదీ గారా, ఇంకో విజయ కాదండి. ఫీలింగ్ వెరీ సారీ. చాలా సార్లు ఇది వస్తుంది మాకు కూడా. మాకు ఇప్పుడు కేసీఆర్ గారిని పట్టుకొని ఎవడో పనికిమాలిన ఒకతను వచ్చేసి ఠక్కుమని ఒక మాట అనేస్తాడు. అరే 40-50 years లో 45 decades ప్రజా జీవితంలో ఉంది, ఎన్నో కష్టాలు వచ్చి ఒక రాష్ట్రాన్ని ఏర్పరిచి ఒక రాష్ట్రాన్ని నడిపి వాట్ కెపాసిటీ యూ హ్యావ్ టు స్పీక్ అబౌట్ డెమోక్రసీలో యూ హ్యావ్ రైట్ టు ఎక్స్ప్రెస్, బట్ ఇన్ అ ఫ్రేమ్వర్క్. ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి. మనం క్రాస్ చేసి అనవసరం గొడవ పెట్టుకొని దాని గురించి ఇప్పటికిప్పుడు మనం తేల్చేసినటువంటి ఆ సెన్సేషనలిజం, థంబ్నెయిల్స్ టు సర్టెన్ ఎక్స్టెంట్ ఐ థింక్ వి నీడ్ టు, ఐ మీన్ నేను ఏదో పెద్ద ఇదని కాదు కానీ చెప్పాలని కాదు కానీ డెకోరం చదువుకున్న వాళ్ళం కాస్త బాగా ఆలోచించగలిగే వాళ్ళం మాట్లాడేటప్పుడు మెయింటైన్ చేస్తే బాగుంటది అనేది నా ఉద్దేశం. శ్రీధర్ అన్న, యాడింగ్ టు యువర్ లైన్ విత్ యువర్ పర్మిషన్, యాడింగ్ టు యువర్ సార్, ఎప్పుడైనా మనము ఒక్కసారి మాట్లాడాక చెప్తా. ఇప్పుడు సార్ ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏదైనా దురుద్దేశంతో అన్నాడా, లేకపోతే ప్రజలు హర్ట్ అయ్యేటట్టుగిట్ ఏమని అన్నాడా, లేకపోతే ప్రజల ఇంట్రెస్ట్లు కాదని చెప్పి ఏమని అన్నాడా? ఎవరైతే చెరువులని కబ్జా చేస్తుండ్రో, ఎవరైతే ఇష్టం వచ్చినట్టు వ్యవహరించిండ్రో, వాళ్ళు రాక్షసుడు లెక్క వ్యవహరించినటువంటి తీరుకి ఇంకొక రాక్షసుడు లెక్కనే మా హైడ్రా జవాబు చెప్తుంది అనేటటువంటి ఒక ఉద్దేశము, ఒక భావన వచ్చేటటువంటి దాంతో ఆయన మాట్లాడడం జరిగింది. హిట్లర్ ఫర్ ల్యాండ్ గ్రాబర్స్ అని అనొచ్చు. But while addressing Hydra concept, the spirit of Hydra itself, దేని గురించి ఎంక్రోచర్స్ నుంచి, ల్యాండ్ గ్రాబర్స్ నుంచి, తర్వాత వయలేటర్స్ నుంచి, చెరువులని ఏమంటారు మాయం చేసేటటువంటి వాళ్ళ గురించి తీసుకొని వచ్చినటువంటిది. ఇట్లాంటప్పుడు మనం ఏదైతే ప్రస్తావన చేసినామో ఆయన మాట్లాడినటువంటి దాంట్లో 4 కోట్ల మంది ప్రజానికం ఎవరు కూడా తప్పుపట్టలేదు. ఎందుకంటే ప్లేన్ గానే చూసిరు దాన్ని. 100% బీజేపీ బీఆర్ఎస్ రాజకీయం తెరిచింది. అయితే శ్రీధరన్ అన్నటువంటి మాట నేను ఒకటి ఏకీభవిస్తా సార్. ఎందుకంటే అది నేను కూడా ఇప్పుడు దగ్గర ఒక 12 సంవత్సరాల నుంచి మనం ఈ వేదికల మీద పంచుకుంటున్నాం. నాయకుల గురించి మనం మాట్లాడుకుంటాం, కఠినమైనటువంటి పదజాలు వాడతాం, కానీ దుర్భాషలు ఆడడం, రెండింటికి చాలా తేడా ఉంటుంది.
మనం మేధావులు లెక్క కూర్చుంటుండొచ్చు, కానీ ప్రపంచానికి నేనే మేధావుని అని చెప్పి భావించుకొని చెప్తే తప్పైతుంది. అది తప్పైతుంది. అది తప్పైతుంది. అదే నేను ఏమంటున్నా సార్, నాయకులు ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటే మ్యాండేట్ అనేది ప్రజలే ఇస్తుండ్రు. కానీ మనం టీవీలలో కూర్చొని ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటున్నటువంటి నాయకులను దయచేసి అన్న ఇట్స్ రిక్వెస్ట్, నేను మళ్ళీ చెప్తున్నా, హెల్దీగా ఒక డిబేట్ పోవాలి. మీరో మాట అంటే మేమో మాట అంటాం. నేను హెల్దీగా ఒకటి మాట్లాడతా సార్. ఇప్పుడు హిట్లర్ తో సార్ 10 seconds హిట్లర్ తో ఇన్స్పిరేషన్ తీసుకుని హైడ్రా లాంటిది ఎవరిని పడితే వాళ్ళని చంపే ఆర్గనైజేషన్ నేను పెట్టాను అనే బదులు బెదిరించదలుచుకుంటే సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు గుడ్లు బీకి గోళీలు ఆడుకుంటా, లేకపోతే పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలో వేసుకుంటా, లేకపోతే ఇట్లాంటివి ఉన్నాయి చూసారు, చాలా ఉన్నాయి. బీజేపీ స్లోగన్ ఢిల్లీ రైడ్ జరిగినప్పుడు గర్మే గుస్కర్ మారేంగే అని ఎవరినన్నారు? అవును, అందుకని నేను కూడా మిమ్మల్ని గోలీ మారో సాలంకో ఎవరినన్నారు? అంటే ఎవరిని ఉద్దేశించారు? మరి ఈడ కూడా గద్దారు అనుకోనే, కరెక్ట్ చెప్పారు. ఈడ కూడా గద్దారు అనుకే, నీకు బుర్రలేక అర్థం కాకపోతే మేమేం చేయాలి కదా దానికి? ఈడ కూడా గద్దారోళ్ళకే చెప్పింది, ఎవడైతే చెరువులను కబ్జా చేసిండో వాళ్ళనే అన్నాం కదా. మీరెందుకు ఉలికి పడుతున్నారు? కబ్జా చేసేమేమి? నేను ఇంతకుముందే అన్నా, నువ్వు కబ్జా చేయకపోతే ఉలికి పడు ఎందుకు? భాష ఉంటుందో చూడండి. శరత్ గారు అజ్ఞాని అన్నందుకు విరుచుకుపడ్డారు. బుర్రలేక నీకు అర్థం కాక నేను మాట్లాడుతుంటే అని నా పక్కన ఉండే మాట్లాడతాడు. ఇక అదే అంటున్నా కదా, ఇప్పుడు నువ్వు అన్నటువంటి మాటలకి ఇప్పుడు ఢిల్లీలో అట్లా ఉంటది వీళ్ళ ఎంపీ బీజేపీ ఎంపీ గోరిమాలో సారంకో అని చెప్పి మాట్లాడి పక్కనే ఉన్నా నువ్వు దేశంలో మాట్లాడతావు. బుర్ర లేకుండా అజ్ఞాని అనే పదాన్ని, గర్మే గుస్కర్ మారేంగే అని చెప్పి ఒక కమ్యూనిటీని పట్టుకున్నాడు ఏమని చెప్పి గద్దారంకో అన్నాడు. కరెక్ట్, మరి ఈయన కూడా గద్దారు అనుకోనే కదా, ఈయన కూడా గద్దారు అనుకోనే కదా అన్నది. ఒక్క నిమిషం శరత్ గారు చాలా చెప్పండి, మాట్లాడాలి వారు. శరత్ గారు చెప్పండి సార్. మీరు వాడిన భాష ఏమి తప్పు లేదని సామ రామ్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నారు. ఎందుకంటే వారు నన్ను అన్నారు. తప్పు లేదనే భావన వాళ్ళకుంది. అజ్ఞాని అనేది అన్పార్లమెంటరీ వర్డ్ కాదండి ఒప్పుకుంటున్నాడు. అజ్ఞాని అనేది అన్పార్లమెంటరీ వర్డ్ కాదంటే అలా నన్ను అనిపించుకోవాలని ఉన్నట్టుంది. అలా నన్ను అనిపించుకోవాలి. అక్కడనే తెలుసు. హిట్లర్ గురించి చర్చిద్దాం, అజ్ఞాని వద్దు. ఎస్ శరత్ గారు చెప్పండి సార్. ఇప్పుడు ఒక విషయం సార్, ఇన్ మై కెరీర్ which I started sometime in 1983 as a journalist, I have seen several great stalwarts, sir. Very number of people ని చూస్తున్నాను. ఎస్ జైపాల్ రెడ్డి ఒకసారి ఇదే ఇట్లానే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎన్టీ రామారావు గురించి మాట్లాడుతూ రాజకీయమైన అజ్ఞాని ఎన్టీఆర్ అని ఒకసారి అన్నాడు. అంతేకాదు, అజ్ఞాని అనే పదము జ్ఞానము లేని వ్యక్తి, ఇట్ ఈస్ నాట్ అన్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. అంటే దట్ మీన్స్ వన్ ఈజ్ ఎల్యూడింగ్, వన్ ఈజ్ నాట్ బిరెఫ్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అని. హిస్టరీలో నాజీ చరిత్ర గాని, హిట్లర్ బయోగ్రఫీ గాని చదివినా, హిట్లర్ గురించి తెలుసున్నా ఆ వ్యక్తి ఎవ్వడు కూడా హిట్లర్ తో పోల్చుకోడు. మనము నాగరిక ప్రపంచంలో ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ ఫౌండేషన్ ఒకసారి చదువుమన్నా సామ రామ్మోహన్ రెడ్డిని. వాట్ వాజ్ ది బేసిస్ ఆన్ విచ్ ది కాంగ్రెస్ వాజ్ ఫార్మ్డ్? ఏవో హ్యూమ్స్ ఏం చెప్పినాడు? కాంగ్రెస్ ఐడియాలజీ ఏంటిది అంటే ఈ ఏదో పార్టీలలో ఉండి ఊసర వెల్లుల్లో రంగులు మార్చినట్టుగా పార్టీలు మార్చి వచ్చిన వాళ్ళు ఏది పడుతుందే మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడేదాన్ని మనం చాలా గొప్పగా, అంటే ఎట్లా ఆయనకు స్వామి భక్తి ఉంటే ఉండొచ్చు కాక, కానీ మోడర్న్ ప్రజాస్వామ్యంలో ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక ప్రజల చేత ఎన్నికబడిన ప్రజానాయకుడు నేను హిట్లర్ లాగా ప్రవర్తిస్తా అని చెప్పుకోవడము సిగ్గుచెట్టది. ఇంకా ఇంతకంటే పరిచయమైన పదజాలం వాడాలా సార్? ఇంకొకటి సార్, నేను వీళ్ళలా కాదు కదా సార్, నేను ఐ హావ్ రిపోర్టెడ్ ది పార్లమెంట్, ది అసెంబ్లీ, ఎవ్రీబడి. ఎప్పుడు కూడా ఎక్కడ జర్నలిజంలో ఒక్కసారి కూడా తప్పుడు వార్త రాసినాడు అనే చెడ్డ పేరు మాకు రాలేదు. ఎందుకు అంటే సార్, మేము కూడా చాలా సంయమనంతోనే మాట్లాడతాం. ఇవాళ మనం ప్రజలకు ఏం ఆదర్శం సార్? ఒక ఇప్పుడు కేసీఆర్ మాట్లాడన్నాడు. కేసీఆర్ చెడ్డ పని చేస్తే మనకు అతను ఆదర్శమా? కేసీఆర్ ఏదైనా గొప్ప పని చేస్తే ఆదర్శంగా పెట్టుకో. కేసీఆర్ రైతు బంధు టంచన్ గా ఇచ్చినాడు, దాన్ని ఆదర్శంగా తీసుకొని రైతు బంధు ఇయ్యు, లేదంటే ఇంకేదన్నా చేయు. అంతేగాని కేసీఆర్ అన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి అంటే నేను జస్టిఫై చేస్తానంటే తర్వాత వాడో వీడో ఎవడో ఓడు కోన్ కిస్కా గొట్టంగాడు అంటున్నాడు అంటే అని ఏదన్నా మాట మాట్లాడితే చాలా తప్పు. వీఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ ట్రైన్డ్
అండ్ వీ హ్యావ్ బీన్ ఇన్ దిస్ ఫీల్డ్ ఫర్ మోర్ దెన్ 2-3 decades. ఇవాళ ఉత్తగానే ఎవరినో ఒకళ్ళను అనవసరంగా ఆవేశపూరితంగా మనం విమర్శించాము. ఇవాళ నువ్వు ఆలోచించుకోండి, ఆనాడు కాంగ్రెస్ పార్టీ గెలవడానికని గలిలో తిరిగినాం, ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసినాం. మాకు మా ముఖ్యమంత్రి అనే భావన ఉంటది. ఆయనే తాను హిట్లర్ అని అంటున్నాడు అని అన్నప్పుడు ఇజ్జత్ ఎట్లా అనిపిస్తుంది సార్? రేపు ప్రజలకు ఏమని పోయి చెప్తారు? పోనీ నేను అంటున్న మాటలు అబద్ధం అని చెప్పి రామ్మోహన్ రెడ్డిని ఒప్పించమను. దట్ రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ఫీలింగ్ లిటిల్ ఎంబ్రాస్డ్ బై సచ్ కామెంట్స్ అనేది ఐఎమ్ టెలింగ్ యూ విత్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. నేనేదో పిచ్చిగా మాట్లాడట్లేదు. నాకు తెలుసు కొన్నిసార్లు వీళ్ళు మాట్లాడిన మాటలు ఎంత ఎంబరాసింగ్. రాహుల్ గాంధీ మరి అట్లయితే ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాడు కదా రేవంత్ రెడ్డికి. సార్ ఎంబరాసింగ్ ఫీల్ అయితే చాలా ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు. కేరళ ఎలక్షన్ మేనిఫెస్టో రేవంత్ రెడ్డి రిలీజ్ చేయించారు. సార్ మీకు ఒక విషయం చెప్పాను, కాంగ్రెస్ లో తలకాయ తీసే వరకు ఫ్రీడమ్ ఇస్తారు సార్. నేను మీకు విషయం చెప్పాలి, ఢిల్లీలో మీకు విషయం చెప్పాను సార్. ఇక్కడ ఇద్దరు కాంగ్రెస్ అబ్జర్వర్ వచ్చినారు, కేఎన్ సింగ్ అండ్ హెచ్కేఎల్ భగత్. ఇద్దరు వచ్చి డాక్టర్ చెన్నారెడ్డి విల్ నాట్ బి డిస్టర్బ్డ్, హీ విల్ బి అవర్ చీఫ్ మినిస్టర్, దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీడర్షిప్ అని అన్నారు. అన్న తర్వాత నెక్స్ట్ డే డాక్టర్ చెన్నారెడ్డి వాజ్ కాల్ టు ఢిల్లీ. మొన్న కేసీఆర్ గోపాల్ అట్లా చెప్పాడు, కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు లేదని చెప్పి తెల్లారి మార్పు చేశాడు. లేదా సార్ కాంగ్రెస్ రాజకీయము సామరామ్మోహన్ రెడ్డి కొత్త, నాకేం కొత్త సార్? నేను లైవ్ లో ఉంటే అదే చెప్పాను. నేను ఏంటంటే ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, కాంగ్రెస్ హైకమాండ్ మాటలకు అర్థాలు వేరులే అని వెంటనే చెప్పాను. మా యాంకర్ ఉండే కాంగ్రెస్ హైకమాండ్ మారుస్తున్నారు సిద్ధరామయ్య చూడండి అని. తప్పు చేసేవాడు కూడా నేను తప్పు చేయలేదని తను డిఫెండ్ చేసుకుంటాడు. కానీ చరిత్ర ఎవరినైతే, కానీ రాహుల్ నాకు లోకల్ కాంగ్రెస్ లీడర్స్ ఏంటంటే మిగతా వాళ్ళు రాహుల్ గాంధీని సార్ అని పిలుస్తారు, బట్ రేవంత్ రెడ్డి రాహుల్ బాయ్ అని పిలిచేది తెలంగాణలో ఒక్క రేవంత్ బాయ్, ఇంకెవరు లేరు. సార్ మీకు ఒక విషయం చెప్పనా సార్, సిద్ధరామయ్య సీనియర్ 30-40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడా సార్ అని అంటారు, బట్ రాహుల్ బాయ్ అనే పిలుస్తారు. సార్ మీకు ఒక విషయం చెప్పనా సార్, సిద్ధరామయ్య పోతే రాహుల్ గాంధీ లేచి నిలబడి ఆయన దగ్గరికి తీసుకుని వచ్చినాడు. మల్లికార్జున ఖర్గే చెప్పులు వేసుకోలేకపోతే ఆయనకు చెప్పు అందించినాడు. ఇది ఒక్కొక్కళ్ళను తీసేది. రేపు మార్చే రోజున సిద్ధరామయ్య మీద ఏమన్నా దయా జాలి ఉందా? ఇప్పుడు ఎట్లుంటదంటే సార్, బలి తీసుకుపోయే మేకకు కూడా మెళ్ళో ఒక దండ కట్టి అన్ని తీసుకొని పోయి అనిపించిన తర్వాత తలకాయ కస్సాన్ని నరుకుతారు. అక్కడ డీకే శివకుమార్ ఉన్నారు, ఇక్కడ ఎవరున్నారు? అక్కడ డీకే శివకుమార్ ఉన్నారు, ఇక్కడ ఎవరున్నారు? నేను కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర నుంచి చూసిన సార్, గొప్ప నాయకులను చూసినాను. కాంగ్రెస్ లో ఇట్లా ఉండదు. ఎన్నడైతే వాళ్ళు తీయదలుచుకుంటారో ఆనాడు ఈ తప్పులన్నీ పెంచుతారు. నువ్వు ఇట్లాంటి దుర్మార్గుడి, ఇట్లాంటి పాపకృత్యాలు చేసినట్టు కాబట్టి నిన్ను తీసేస్తున్నామని చెప్తారు, లేకుంటే నువ్వు హోమాన్ని వెళ్ళగొడతారు. మీ ఉద్దేశంలో 100 తప్పులు పూర్తయినాయా? 100 తప్పులు దగ్గరలో ఉన్నాయా? అదండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వాళ్ళు మొన్న మీటింగ్ పెట్టినారు. పెట్టిన తర్వాత కేసీ వేణుగోపాల్ అందరు పోయినారు. కేసీ వేణుగోపాల్ బయటకు వచ్చి ఏం చెప్పినాడు? దేర్ వాజ్ నో డిస్కషన్ అబౌట్ చేంజ్ ఆఫ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అన్నాడు. హీ ఈజ్ ఇంటాక్ట్, వీ హావ్ ఓన్లీ డిస్కస్డ్ అబౌట్ రాజ్యసభ టికెట్స్ అండ్ ఎమ్మెల్సీ టికెట్స్ అన్నారు. అదే రోజున రాజ్దీప్ సర్దేశాయ్ ఈ రోట్ సర్క్యులేటెడ్ ఎ న్యూస్ సేయింగ్ దట్ he has been advised to resign అని చెప్పేసి. సార్ ఆ మాట చెప్పిన 5 నిమిషాలకు నేను స్టూడియోలో చెప్పేశారు రాజ్దీప్ సర్దేశాయ్. ఎందుకు నేను స్టూడియోలో ఆ మాట చెప్పిన 5 నిమిషాలకు నేను స్టూడియోలో, ఎందుకంటే మా కన్నడ ఎడిటర్తో మాట్లాడా, డీకే శివకుమార్ కంపల్సరీ సీఎం అవుతున్నాడు, అదంతా హంబక్కు, కేసీ వేణుగోపాల్ అబద్ధం చెప్పారన్నారు. నేను 5 నిమిషాలకే చెప్పి ఆడవారి మాటలకే అర్థాలు వేరులే, కాదంటే అవుననిలే, అవునంటే కాదనిలే, కాంగ్రెస్ హైకమాండ్ మాటలకు అర్థాలు వేరులే అని చెప్పారు. చూసుకోండి మీరు అదే రోజు కేసీ వేణుగోపాల్ మాట్లాడిన 5 నిమిషాలకు చెప్పాను. తెలుసు జరగబోతోందని. వాళ్ళందరూ మా సమకాలీకులు సార్. వివర్ ఆల్ వర్కింగ్ టుగెదర్, వి నో సో మెనీ థింగ్స్. ఇవాళ జర్నలిస్టులకు పార్టీ హైకమాండ్ తో, పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయో లేదో మాకు తెలియదు, కానీ మేమెన్నడన్నా ఏదైనా ఒక విషయం చెప్తే అది ఖచ్చితంగా తీరింది. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. రోషయ్య నడి శాసనసభలో మైక్ మీద చేయి పెట్టేసేసి అశోక్ గజపతి రాజును ఒక బూత్ తిట్టినాడు. ఆ వార్త ఓన్లీ ఈనాడులోనే పబ్లిష్ అయింది. ఆ తర్వాత మరుసటి రోజు వాళ్ళందరూ అసెంబ్లీ రికార్డ్స్ చూస్తే ఆ పదం లేదు. లేకుంటే విద్యాధర్ రావు నన్ను బయట వచ్చినాక ఏమయ్యా నీ మాట నమ్మి నేను ఇట్లా చేసిన అంటే అట్లా కాదు, మీరు రికార్డ్స్ చూడడం కాదు, రికార్డ్స్ వినండి, అందులో మీకు దొరుకుతుంది అని అంటే రికార్డ్స్ విన్నారు. వింటే రోజే వచ్చి శాసనసభలో క్షమాపణ చెప్పినాడు.
అంతేకాదు మళ్ళా బయట నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ రోషయ్య గారు మళ్ళా బయటకు కలిసిన ఏమయ్యా నన్ను కూడా ఇరికిచ్చావయ్యా నువ్వు ఇట్లా రాసి అంటే సార్ మీరు శాసనసభ అనేది ఒక పవిత్రమైన వేదిక సార్, అక్కడ మీరు అట్లాంటి బూతు మాట మాట్లాడినందుకే రాసినాను తప్ప నాకు వ్యక్తిగతంగా మీ మీద ఏముంటుంది సార్ అన్న. వాళ్ళు అట్లా అప్రిషియేట్ చేసినారు, వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. అంతేందుకు ఒకసారి కేశవరావు గారు కాంగ్రెస్ మీటింగ్ లో గాంధీ భవన్ లో ఆయన హెక్కిల్ చేసి ఆయన చేస్తే వీ హావ్ రిపోర్టెడ్. అంతేగాని అజ్ఞాని అనే పదానికి సామరామోహన్ రెడ్డికి భక్తిభావం ఉండి ఆయన ఏదైనా ఉలికి పడితే పడతాడేమో గానీ ఇట్ ఈస్ సర్టన్లీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ హిస్టరీ. అన్పార్లమెంటరీ వర్డ్ కాదంటారా? ఖచ్చితంగా ఎంతమంది అన్నారు. అంతేందుకంటే జైపాల్ రెడ్డి ఒక అరడజన్ సార్లు అన్నాడు నేను పొలిటికల్ సైన్స్ చదివినా నాకు రాజకీయం తెలియదు. కాదు, ఇప్పుడు దీన్ని ఒక్కటి షరత్ గారు నాకు చెప్పండి, దీని రిపర్కేషన్స్ ఉంటాయా? హిట్లర్ అన్న వర్డ్ మాట్లాడిన దానిలో కాంగ్రెస్ హైకమాండ్ లో లేదా ప్రజల్లో రిపర్కేషన్స్ ఇప్పుడు ఎందుకంటే కేటీఆర్ ప్రెస్ స్టేట్మెంట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పేరు నాజీ పార్టీని మార్చుకోండి అని రాహుల్ గాంధీకి ఓపెన్ అడ్వైజ్ చేశాడు ఆయన. దానిగో రాజకీయాలలో ప్రత్యర్థులకు ఇది ఒక అవకాశం దొరుకుతుంది, ఒక 2 రోజులు దీని మీద చర్చా కార్యక్రమం అది జరుగుతుంది. కానీ ఈ చిన్న విషయంలో కూడా అతని ఉద్యోగం పోతుంది, అతని ముఖ్యమంత్రి పదవి పోతుంది కాదు. బట్ ది గో ఆన్ యాడింగ్ టు ది మిస్డీడ్స్. ఒక రాజకీయాలలో నోరు జారడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి సార్. మేము ఎన్ని చూసినాము. ఇప్పుడు ఎట్లుంటుందంటే తన హుందాతనాన్ని కాపాడుకునేలాగా ముఖ్యమంత్రి మాట్లాడితే అందరం గర్వంగా ఫీల్ అవుతాం. మా రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా మెచ్యూర్ గా మాట్లాడతాడు, చాలా మేధావి అది ఇది అని అంటాం. అంతేగా నువ్వు అనాలోచితంగా మాట్లాడి నీ చెంచగాళ్లతోని నీ భక్తులతోని నిన్ను నువ్వు డిఫెండ్ చేయించుకుంటే అది రాజకీయం కాదు సార్. తప్పు చేస్తే ఇట్ ఈస్ ఎస్ ఐ హావ్ డన్ దిస్ మిస్టేక్, సారీ ఐ షుడ్ నాట్ యూజ్ సచ్ ఎ వర్డ్ అని చెప్పిన వాళ్ళని చూసినాం. మేము డైరెక్ట్ గా వెంగళరావునే అడిగినాను, ఎన్టీఆర్ ను ఫుట్బాల్ ఆడతా అని అంటే వెంగళరావుని అడిగినాను, ఈజ్ ఇట్ ది రైట్ వే ఆఫ్ యూజింగ్ ది టర్మినాలజీ టువర్డ్స్ ఎ పొలిటికల్ అడ్వర్సరీ అంటే ఆయన ఐఎమ్ సారీ అని అన్నాడు. అట్లాంటి వాళ్ళని చూసినాం. కానీ అజ్ఞాని అనగానే ఉరికి మీద పోవడము, ఇతరులను ఎవరినో కోన్కిస్గా గొట్టంగాడు అనడం, ఏమేమైనా ఇల్లిటరేట్ నా? ఆమె రామ్మోహన్ అడుగుతున్నాను నేను, నువ్వు రాజ్యాంగం చదివినావు కదా, ఏం చెప్పినారు రాజ్యాంగంలో? నీ పీఠికలో ఏం చెప్తారు? ప్రియాంబుల్లో ఏం చెప్తున్నా? వీ వాంటెడ్ టు క్రియేట్ ఎ సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఆర్ వి ప్రపోజింగ్ టు భరత్ గారు చెప్పండి. చెప్పండి నాతో మాట్లాడి, నేను ఒకసారి మాట్లాడాక మీరు మాట్లాడతారా? Ramon, we are here to debate the point. We are not here to learn classes of constitution or whatever and what knowledge we all have. Everybody has knowledge in their own context. నేను శరత్ గారు కూడా చెప్తున్నాను, చాలాసార్లు చూసినా కదా. ఎస్, యు ఆర్ ఫ్రీ టు స్పీక్, యు ఆర్ సీనియర్ జర్నలిస్ట్, నాట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. నేను రేవంత్ రెడ్డి గారు ఇంకోటి మాట్లాడలేను. నేను జనరల్ గా మామూలుగా రిఫరెన్స్, డోంట్ గెట్ అఫెండెడ్. మనము అన్పార్లమెంటరీ కాదనుకుంటే ఇంకా 100 మాడొచ్చండి. సాధారణ జనము తీసుకునేటటువంటి వర్డ్స్ నేను గతంలో కాదు ఇప్పుడు కూడా చాలా మంది కేసీఆర్ గారి మీదనో కేటీఆర్ గారి మీదనో లేకపోతే చాలా మంది మంత్రుల మీదనో ప్రభుత్వ పెద్దల మీదనో ఇష్టారీతిన మనం కొంతమంది మాట్లాడుతున్నాం కాబట్టి దాన్ని క్యూ తీసుకొని రాజకీయాల్లో కాంట్రిబ్యూషన్ లేని వాళ్ళు, ప్రజా జీవితంలో లేని వాళ్ళు కూడా ఓవర్ నైట్ పుట్టుకొచ్చి మాట్లాడడాన్ని సహించమనడం అనేది రాజకీయాల్లో ఉండడం కాబట్టి సహించాలన్నా అనే చర్చ చేయాల్సి వస్తే అన్పార్లమెంటరీ. నేను తెలుగు బాగా చదువుకున్నాను, 10th దాకా నేనే తెలుగులో ఫస్ట్ మా దగ్గర. మీకు చాలా అన్పార్లమెంటరీ కానీ చెప్తా, ఒప్పుకుంటారా? మనము జనరల్ గా ఒక వర్డ్ అన్నప్పుడు దాన్ని ఏ కాంటెక్స్ట్ లో సాధారణ జనం తీసుకుంటారనే చర్చ మీదకెళ్ళే మనం ఆడుకుంటున్నాం. కానీ సార్, వెదర్ యూ హావ్ రెడ్ కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్, కామన్ సెన్స్ ప్రివైల్స్ మోర్. మనము చాలా మంది సరే ఇప్పుడు దాని గురించి వదిలేసి మనం హిట్లర్ అనే పదం గురించి నేను చెప్పాను ఆల్రెడీ. వి స్ట్రాంగ్లీ కండెమ్ నో కాన్స్టిట్యూషనల్ పొజిషన్ హోల్డర్. ఎవరైనా ముఖ్యమంత్రి కానీ రాజ్యాంగబద్ధ పదవుల్లో వాల్యూమ్ లో అయింది, వినిపిస్తలేదు. రాజ్యాంగ పదవులలో ఉండే వాళ్ళు అటువంటి రిఫరెన్సెస్ తీసుకోకూడదు. మేము ఆల్రెడీ స్ట్రాంగ్లీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆబ్జెక్ట్ చేశారు. బట్ కేసీఆర్ తీసుకున్నప్పుడు ఏంది అదే చెప్పాను కదా. నేను ఒక పండించి శరత్ గారు మీరే మాడుతున్నారు, వెయిట్ చేయండి. కాంటెక్స్ట్ టు ది సబ్జెక్ట్ అని చెప్పాను. ఏ సందర్భంలో ఒక విలేకరి మళ్ళీ దాన్ని రెట్టించినప్పుడు ఏ సందర్భంలో ఏం ధ్వనించాలనుకున్నారు అనేది నేను చెప్పాను. అట్లయితే ఫలానా వాళ్ళు మాట్లాడితే రాంగ్ రైట్ అని కాదు. నిన్న నేను ఉదాహరించాను, ఒక నేషనల్ ప్లాట్ఫామ్ మీద జనరల్లీ ఎన్ రామ్ లాంటి ఎడిటర్ ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ ఇట్ ఈస్ వైడ్లీ టెలికాస్ట్.
whether you like it or do not like it. Top three. He must have been bewildered by his son's statement. ఒక్క నిమిషం, ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని వర్డ్స్ మంచిగా చూసుకోలేకపోతే, ఒకవేళ మీ అర్థం వేరైతే కమ్అట్, క్లారిఫై అండ్ అపాలజైజ్, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ డిఫరెంట్ కాంటాక్ట్ చెప్పండి. కానీ మనం మాట్లాడే ఇంతకుముందు చర్చలో ఏంటంటే మరీ అంత మనం ఇక డీప్ గా వెళ్ళిపోయేసి పర్సనాలిటీస్ ని జడ్జ్ చేయడం అనే విషయానికి వెళ్ళకూడదు అనేది, ఆ వర్డ్స్ అనేది నేను చెప్పేది ఈ యొక్క అజ్ఞాని లేకపోతే రేవంత్ రెడ్డి గారి కాదు, నేను చాలా చూస్తాను. దాన్ని మనం వచ్చేసి పలానా అంశం నుంచి కేసీఆర్ గారి గురించి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు, ఒక ప్రజా జీవితంలో త్యాగాలు చేసినటువంటి నాయకుల గురించి ఇష్టారీతిన అన్పార్లమెంటరీ. ఇప్పుడు బీఆర్ఎస్ ఒక వర్డ్ పట్టుకొని ఎందుకు అంత పెద్ద ఇష్యూ చేస్తుంది? ఎవరు త్యాగాలు చేసినారు? రేవంత్ రెడ్డి ఏం త్యాగం చేసినాడు? ఏం వర్డ్? నేను ఆయన కూర్చోను. హిట్లర్ అనే వర్డ్ ఆయన అన్నదాన్ని దాన్నే పట్టుకొని ఎందుకు అంత? ఇప్పుడు 3 సార్లు కేటీఆర్ రెస్పాండ్ అయినారు దాని విషయంలో. నాజీ పార్టీ అని పేరు పెట్టుకోమంటారు. శరత్ గారు చెప్పినా, మన కిషోర్ చెప్పినా, ఒకవేళ ఎక్కడో కష్టంగానైనా రామ్మోహన్ దాన్ని సమర్థించే ప్రయత్నం చేసినా, కాంటాక్ట్ చెప్పే ప్రయత్నం చేసినా కానీ ultimately taking the reference of world notorious, ఏమంటారు, డిక్టేటర్ హైడ్రా లాంటి ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కాదండి, ఈవెన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ బైండెడ్ బై కాన్స్టిట్యూషన్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లీగల్ ఫ్రేమ్వర్క్, అకౌంటబుల్ ఉండాలా, రెస్పాన్సిబుల్ ఉండాలా. నో హైడ్రా అనేది ఎక్కడ కూడా నాకు ఎక్కడ హిట్లర్ రెఫరెన్స్ లో కనపడలేదు. అసలు లేదు, అది అసలు లేకపోతే పంచాయతీ లేదు కదా. ఇమాజిన్ చేసుకుని మరీ చేస్తున్నాడంటే నాకైతే ఆశ్చర్యం. అందుకే నేను అన్నాను సార్, అది ఇన్సానిటీ ప్లీ కింద ఏమన్నా ఫైల్ చేయాలా అని చెప్పి చూస్తున్నా. లేకపోతే సమ్మన్ హూ ఇస్ సేన్ కాంట్ సే దీస్ వర్డ్స్. ఇప్పుడు లేదు లేకపోతే పంచాయతీ లేదు, ఎస్ఎస్ అని ఉంటది కదా, ఎస్ఎస్ అని ఉంటది, హైడ్రా లేకపోతే పంచాయతీ లేదు. మరి ఎందుకు ఇన్వెంట్ చేసి మరి ఆయనకి అది మార్వెల్ మూవీస్ వాళ్ళది ఒక హైడ్రా అనేది ఒక ఆర్గనైజేషన్ ఉంటది, జస్ట్ లైక్ సిఐఏ. మరి ఆయనకు సంబంధం లేనప్పుడు ఇంత రాజకీయం ఎందుకు చేయాలి? మరి ఆయన చెప్తున్నాడు, ఆయన అట్లాంటప్పుడు ఎందుకు రాజకీయం? ఎవరిని పడితే వాడిని చంపేది పార్టీ చూసారు, అది నచ్చింది ఆయనకి. ఎవరిని పడితే వాడిని చంపేది. ఇప్పుడు మనం ఎంతసేపు మనం అందుకే కదా ఒకసారి ఎమర్జెన్సీని ఫేస్ అయ్యాం సార్. సార్ ఎనీ డెసిషన్ టేకెన్ బై లీడర్ అగెయిన్స్ట్ బ్యాడ్ గైస్ విల్ బి అప్రిషియేటెడ్ బై ద కామన్ మ్యాన్. సింపుల్ గా గింతే చెప్తున్నా. ఈ దానికి ఆపోజిషన్ ఒక అవకాశం ఏం లేదు. మేము మళ్ళా కూడా అంటా ఉన్నాం కదా, దురుద్దేశంతో ఏదైనా మాట్లాడితే మనం దాన్ని కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నాలు, లేకపోతే వచ్చి మళ్ళీ జవాబులు చెప్పుకునేటటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ నాగేశ్వర్ ఇష్యూ పోయింది లాస్ట్ 2 days లో. హిట్లర్ వాడు అదే గిట్ట నడుస్తా మీకుంటా సార్, అదే గిట్ట నడుస్తా. మీ డిబేట్లలో మీకు టీఆర్పీ లీడర్ నుంచి వస్తాయి, మీరు కొత్త కుక్ చేస్తారా? మళ్ళీ ఆ కర్రీ అయిపోయింది. సోషల్ మీడియా ఇది వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తుంది. అదే నేను చెప్తున్నా, రాజకీయాలు ఎట్లయిపోయినాయనంటే ఒకప్పుడు ఏమో సరే లైటర్ నోట్లో తీసుకొని పోయేటోళ్ళు. ఇక పచ్చిగా చెప్పాలనంటే ఇండియన్ కి ఫారినర్ కి తేడా ఏదని చిన్న ఉన్నప్పుడు స్టోరీ నమ్మో పెద్ద మనిషి చెప్తే, ఇండియన్ అంటే ఏంది, మన భారతదేశం అంటే పెండ దొక్కుతామంట. పెండ దొక్కితే అమ్మ పెండ దొక్కినామని చెప్పి గడ్డికి రుద్దేసి వెళ్ళిపోతామంట పక్కన. ఈ ఫారినర్ అనేటోడు పెండ దొక్కిన కదా, వాట్ ఈస్ దిస్ అని ఏళ్ళతోడు తీస్తాడంట, ముక్కుతోడు వాసన చూస్తాడంట. 3 జాగాలలో అంటించుకున్నాక అప్పుడు చెప్తాడంట, ఓ దిస్ ఇస్ డంగ్ అని. ఈ రోజు రాజకీయాలు కూడా గోడ్తోడు పోయేటటువంటి దాన్ని గొడ్డల దాకా తీసుకొని వస్తున్నారు, కాలు గడ్డికి రుద్దుకొని పోయేటటువంటి దాన్ని ముక్కు దాకా తీసుకొని వచ్చి మాట్లాడుకుంటున్నారు. ఇక పచ్చిగా చెప్పాలంటే కాదన్నా, ఇప్పుడు పచ్చిగా చెప్పాలంటే ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరు కూర్చొని ప్రపంచ విశ్లేషణలు అందరు చేయొచ్చు. ఆ స్వేచ్ఛా స్వాతంత్రం రాజ్యాంగం ఇచ్చింది. ఈ రోజు రామ్మోహన్ మాత్రము సేవ్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో బయటకు తీసి ట్వీట్ చేయకపోతే శ్రీధర్ గారిది టోనే డిఫరెంట్ ఉండేది, కేటీఆర్ గారి టోన్ లో మ్యాచ్ అయ్యేది. హిట్లర్ ది అడ్మైరర్ హిట్లర్ ది సుప్రీమో అనేటటువంటి 9th క్లాసు గుజరాత్ లో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు పాఠ్య పుస్తకాలు అది కాంగ్రెస్ అట్ట
కాంగ్రెస్ కాదు 2004 నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయింది 2001. ఇట్లా దొరుకుతారైంది మీరు 2004లో ఇష్యూ అయింది, 2001లో మోడీ గారు చీఫ్ మినిస్టర్ అయిండు. నాకెవరో మెసేజ్ పంపించారు, మెసేజ్ సార్ గూగుల్ లో రాదండి. మన డిబేట్ ఎప్పుడు SCR స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 94 లో గుజరాత్ లో ఇది చేసింది. టెక్స్ట్ బుక్ పబ్లిష్డ్ ఇన్ INC గవర్నమెంట్ అని ఎవరో మెసేజ్ చేశారు. తప్పదు, మెసేజ్ చూడకండి సార్, మీరు అది రిఫర్ చేయొద్దు. ఒకసారి రిఫర్ చేయండి. ర్యాండమ్ మెసేజ్ ని మీరు ఎట్లా రిఫరెన్స్ తీసుకుంటారు? నేను తీసుకోవట్లేదు. ఇప్పుడు మీరు చూసే బీజేపీ ఇంకోటి పెడతాడు మెసేజ్, నేను కూడా పెడతా. కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కానీ జస్ట్ డూ ఎ లిటిల్ రీసెర్చ్. నేను ఆ మెసేజ్ కరెక్ట్ అనట్లేదు. మీరు అన్ని మాటలు చూసుకొని నాకు సంబడి మెసేజ్ సంబడిలో వద్దు సార్, వీ వాంట్ ప్రాపర్ సోర్స్. సాగర్ రావు లాస్ట్ టైం అది కాదు సోర్స్ అంటే, మీకు అసలు 2004 లో బయటకు వచ్చింది. సాగర్ రావు గారు 2004 లో బయటకు వచ్చింది, అది 2001 లో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయినారు. ఇష్యూ 3 ఏళ్ళు అయింది, అది 3 ఏళ్ళు. నువ్వు ముఖ్యమంత్రి అయినాక 3 సంవత్సరాలు. లాస్ట్ టైం కూడా మీ డిబేట్ లోనే ఒక బీజేపీ అయినా కూర్చొని నార్త్ సౌత్ గ్రిడ్ ని ఏది నరేంద్ర మోడీ గారు కలిపిర్రు అన్నారు. తర్వాత దాన్ని ఎక్స్పోజ్ చేసినాం మేము. అది 2013 December 31 కల్లానే అయిపోయిందని చెప్పి ఎవ్రీబడి రీసెర్చ్ దాట్. ఇప్పుడు నిజాలు చెప్పనీకే భయపడాల్సినటువంటి అవసరం లేదు. వి విల్ డూ అవర్ ఎక్సర్సైజ్. లైవ్ లో చూస్తే ఐ హావ్ ది డాక్యుమెంట్స్, గివ్ మీ టైం అని పెట్టారు. ఎందుకు సార్ మీరు రీసెర్చ్ చేయండి? ప్రపంచం మన చేతిలో ఉంది. ఒక నిమిషం సార్, ప్రపంచమే మన చేతిలో ఉంది. చెప్పండి సార్. సుప్రీం కోర్టులో ఒక కేసు పెండింగ్ లో ఉన్నప్పుడు, డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన వ్యవహారంలో ఉన్నప్పుడు, రాష్ట్ర శాసనసభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను జస్టిస్ బిఆర్ గవాయ్ గారు రెఫరెన్స్ ఇచ్చి ఏమన్నారు? వి డిడ్ ఎ మిస్టేక్ ఇన్ లెటింగ్ యూ అవుట్ ఎట్ ద లాస్ట్ అకేజన్. We did not know that you are like this అనేటువంటి మాట మాట్లాడిన ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముఖ్యమంత్రి యొక్క అనాలోచితమైన వ్యాఖ్యల మీద విమర్శించినారు, ఒక రకమైన కామెంట్ చేసినారు. మనం ఎన్న నేర్చుకుంటాం సార్ ప్రజాస్వామ్యంలో? ఒక పరిపూర్ణ ఏమని అసెంబ్లీలో ఏమని కామెంట్ చేశారు? అనర్హత వేటు పడదు అని చెప్పారు ఫిరాయింపు వాళ్ళ మీద, అదేనా? దాని ఎగ్జాక్ట్లీ కావాలంటే దట్ ఈస్ దేర్ ఇన్ ది సుప్రీం కోర్ట్ రికార్డ్స్. మనము ఎవరు మనని హెచ్చరిస్తే, ఎవరు మనని పట్ల దాని తర్వాత మున్సిపల్ ఎన్నికలు అయినాయి కదా, ఓడగొట్టిరా మరి మమ్మల్ని. మీరు చెప్పదలుచుకుంది చెప్పరాదు సరేనా? మనం కూర్చొని ప్రపంచాన్ని విశ్లేషించవచ్చు, ట్రంప్ అట్లా కూర్చోవద్దు ఇట్లా కూర్చోవాలని. మీలాంటి మేధావులు చాలా విశ్లేషించేస్తారు. నిజంగా మీకు అవకాశం రాకగానే, అవకాశం వస్తే ప్రపంచాన్ని అంతా చట్రం మీరే తిప్పగలుగుతారు. నేను మీ పొటెన్షియల్ ని తక్కువ చేయట్లే, క్యాపబిలిటీని తక్కువ చేయట్లే. కానీ ఏంటిదంటే మనకు సబ్జెక్ట్ ఉండొచ్చు, సమయస్ఫూర్తి కూడా ఉండాలంటున్నా. నేను ఏ వేదిక మీద కూర్చున్నాము, ఎవరి గురించి ఎట్లా మాట్లాడుతున్నాము, నాకుంటున్నటువంటి ప్రతిభను కనబరిస్తే చాలు, నాకు వచ్చింది చెప్తే చాలు అనుకోవడం కాదు. మీ భాషలో జ్ఞానం అంటే మరి రాజ్యాంగబద్ధంగా ఒప్పుకునేటట్టుంది కాబట్టి అజ్ఞాని షరత్ అని పోరగాలు కూడా మాట్లాడతారు. మరి రేపటి సంది మీరు తట్టుకుంటారా? మీరు తీసుకుంటారా? రామో, నేను నీకు సమాధానం ఇస్తాను, ఆగు. ఎప్పుడు కూడా విజ్ఞత గల మిత్రుడు ఏం చేస్తాడో తెలుసా? తప్పుదనం చేస్తున్నప్పుడు అయితే తప్పును చేయకుండా వారిస్తాడు, లేకపోతే సైలెంట్ గా ఉంటాడు. అంతేగాని చేసిన తప్పును సమర్థించాడు. నువ్వు యు ఆర్ నాట్ ఎ ట్రూ అడ్మైరర్ ఆఫ్ రేవంత్ రెడ్డి. నేను మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, చెప్పేటటువంటి విధానము డిప్లొమాటిక్ గా కూడా ఉండొచ్చు. మీరు చదువుకున్నటువంటి వాళ్ళు హైకోర్టులో జడ్జి గారి దగ్గర ఇట్లనే మాట్లాడతారా? మీరు ప్రాక్టీస్ చేస్తున్నామన్నా మనం జడ్జి గారి దగ్గర ఇదే భాష మాట్లాడుతున్నామా? ఏం భాష? ఈ భాష టీవీలో కూర్చొని మీరు మాట్లాడే భాష జడ్జి గారి ముందు మీరు మాట్లాడుతుండ్రా? అక్కడ ఉంటున్నటువంటి డిప్లొమసీ మీకు ఇక్కడ ఎందుకు ఉండట్లేదు? ఇందాక శ్రీధర్ గారు కూడా పాయింట్అవుట్ చేసింది అదే. అవకాశం ఇచ్చిండు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు దయచేసి. కామన్ సెన్స్ అన్న, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. కైండ్లీ డోంట్ రిఫర్ టు ఎనీ బుక్స్. No, kindly don't refer to any books. It's a matter of common sense. అరే మీరు ఆ కోర్టులోనేమో మంచి డిప్లొమాటిక్ గా మనం మాట్లాడతాం, యువర్ లార్డ్షిప్స్ అని మాట్లాడతాం. బయటికి రాగానే మాత్రం అజ్ఞానులు, ఆ పిరికి పందలు, వాడు వీడు. ఏం భాష అన్న ఇది? సి వి హావ్ టు చేంజ్ అవర్ స్టైల్ ఆఫ్ లాంగ్వేజ్. దయచేసి ఇట్స్ అ రిక్వెస్ట్ అంటున్నా. నేను మిమ్మల్ని ఎక్కడ అగౌరవపరచలేను, అగౌరవపరిచేటటువంటి సంస్కారం కాదు మాది. కానీ దయచేసి it should make sense. Your argument should make sense. You don't do that. You are rather afraid.
మీరు సైకోఫాన్సీ చేస్తే చేయండి. రాజకీయ ప్రత్యర్థుల గురించి కూతురు మాట్లాడుతున్న ముఖ్యమంత్రిని వారించి పోయి చెప్పు, ఇట్లా మాట్లాడొద్దని చెప్పు. అరే ప్రజలే చూస్తున్నారన్నా, ఎవరేం మాట్లాడుతారో వాళ్ళు ప్రజాక్షేత్రంలోనే సీక్రెట్ ఏం మాట్లాడట్లే, సీక్రెట్ ఏం మాట్లాడట్లే, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి దానికే మీరు ప్రతిస్పందిస్తున్నారు. ఒకే వేదిక మీద ఆయన జూపల్లి కృష్ణారావు కూర్చొని ఉండగా మీరు వెల్మ కమ్యూనిటీ గురించి మీ ముఖ్యమంత్రి ఆనాడు మాట్లాడిన మాటలను ఎందుకో మాట్లాడకపోతే అట్లా మాట్లాడొచ్చా? ముఖ్యమంత్రి పట్టుకొని వచ్చేసి ఎవరికి రాను జాతిపిత అన్నారు కదా, ఎవరికి రాను జాతిపిత అని అనొచ్చా? రాజకీయ నాయకుల మధ్యలో ఒకరు హీటెడ్ ఉన్నప్పుడు ఇంకొకరు హీటెడ్ మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు కాబట్టి మీరు మాట్లాడితే ఇక మరి మీకేం స్పెషాలిటీ ఉంది? వై షుడ్ వి హియర్ ఫ్రమ్ యూ దెన్? వాళ్ళ లెక్క మీరు మాట్లాడిన అనుకోండి, మీ రిఫరెన్స్ నేను మీకే వాడుతున్నా. కాదన్నా, మీ ఉదాహరణ నేను మీకే ఆపాదిస్తున్నా. వాళ్ళు అట్లా మాట్లాడుతారు కాబట్టి మీరు టీవీలలో మీరు ఇట్లనే మాట్లాడిన అనుకో, మీకు ఎందుకు వాల్యూ ఇవ్వాలి నేను? మీరు వాళ్ళు మాట్లాడినటువంటి భాష మీరు పెద్ద మనుషుల లెక్క మాట్లాడతారంటే ఇజ్జత్ ఇస్తాం. అజ్ఞాని అని అన్నాం. అజ్ఞాని అని అంటే హీ డజంట్ హ్యావ్ ప్రాపర్ నాలెడ్జ్ అబౌట్ వాట్ హ్యాపెండ్ డ్యూరింగ్ హిట్లర్స్ టైమ్ అని అన్నాం. అరే హూ ఆర్ యూ టు డిసైడ్? ఆయన అజ్ఞాని అయింది కాబట్టి ముఖ్యమంత్రి అయిందా? కాంగ్రెస్ పరిభాష ఇదే కాదు. వాట్ యూ మీన్? వాట్ యూ మీన్? ఒకటి మీరు నాకు చెప్పుండ్రి, అజ్ఞానులనే ముఖ్యమంత్రులు అయిపోయినరా? మనం జ్ఞానులం అయిపోయి మనం ఇట్లున్నామా? కైండ్లీ ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయకండి, బిలిటిల్ చేయకండి, ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నాలు చేయకండి. వాట్ ఇమేజ్? ఎవరినైనా మనం ఏదో చాలా తెలివి చూపించుకోవాలనుకుంటే చూపించుకోండి, ఇట్ ఇస్ ఓపెన్ ఫర్ యూ. టాకింగ్ లైక్ దట్ హి హస్ డ్యామేజ్డ్ హిస్ ఓన్ ఇమేజ్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలు ఎన్నుకున్న, అవును అది ఆయనకు ఉంటుంది, మీరెందుకంటారు మరి? చాలా గొప్పగా, అవును అది ఆయనకు ఉంటుందన్నా, మీరెందుకంటారు ఆ భాష? మీరెందుకంటారు? ఓకే ఓకే, సో థ్యాంక్ యూ అడ్వకేట్ శరత్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, సామ రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా పోరెడ్డి కిషోర్ గారు. మొత్తానికి ఇప్పుడు కొత్త ఇష్యూ, మొన్న రేవంత్ రెడ్డి హిందూ కాంక్లేవ్లో మాట్లాడింది అయితే ఎస్పెషల్లీ బీఆర్ఎస్ ఎక్కువ ట్రోల్ చేస్తుంది. బట్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అన్న కాంటెక్స్ట్ వేరు, దాన్ని వక్రీకరిస్తోంది. గతంలో కేసీఆర్ కూడా నేను హిట్లర్లే అన్నదాన్ని వాళ్ళు పైకి తీసుకొచ్చారు. సో చూద్దాం ఇది రాబోయే 2-3 రోజుల్లో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది. లాంగ్ టర్మ్లో ఉంటుందా లేకపోతే ఇక్కడితో ప్రజలు మర్చిపోతారు అన్నది చూడాలి. ఇది వాటి DNA.